హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే టు డే రివ్యూ. ప్రభాస్ అన్న లైనప్ గురించి అందరికీ తెలిసిందే. ఒకటి కాదు, రెండు కాదు, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ 2 కూడా ఉందంటున్నారు. ప్రశాంత్ వర్మతో బ్రహ్మరాక్షసుడు ఉంది. హోంబాలే ఫిలిమ్స్ అయితే ఏకంగా 3 సినిమాలకు సైన్ చేయించుకున్నారు. లోకేష్ కనకరాజ్తో ఒక సినిమా ఉంది. స్పై యూనివర్స్ నుంచి ఒకటి ఉంది. కొన్ని డిస్కషన్లో ఉన్నాయి. ఇట్లా చాలా లైనప్ అయితే ఉంది. అంటే ఒక సినిమా హీరోకి ఇంత పెద్ద లైనప్ ఉండడం అంటే అది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్నకే సాధ్యం. ఎవరికి కూడా ఎంత పెద్ద స్టార్ దమ్ ఉన్నా గానీ ఇంత లైనప్ అయితే లేదు. అది మన టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ఎంటైర్ ఇండియా కావచ్చు, అసలు హాలీవుడ్ కూడా కావచ్చు, ఇంత పెద్ద లైనప్ అయితే ఎవరికి లేదు. సో ప్రభాస్ అన్న మూవీస్ నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీస్ లోంచి మీరు ఏ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. మీరు కూడా లేట్ చేయకుండా ఈ వీడియో ఒక లైక్ చేసి మెయిన్ టాపిక్ లోకి రండి. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఫౌజీ మూవీ గురించి. యాక్చువల్గా ఈ మూవీ పేరు అయితే ఫౌజీ కాదు, దీనికి ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. ఎందుకంటే బాలీవుడ్ లో ఫౌజీ మూవీ అని ఉంటుంది ఆల్రెడీ. ఆ మూవీ కొంచెం వాళ్ళకి అక్కడ ఫేమస్ అనమాట, అంటే ఆ చెప్పుకోదగ్గ మూవీ వాళ్ళకి. సో ఆ మూవీ నేమ్ అయితే ఈ మూవీకి అయితే పెట్టరు, ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. అప్పటి వరకు మనం ఫౌజీ అనే మాట్లాడుకుందాం. అంటే కల్కి మూవీకి ముందు మనం ప్రాజెక్ట్ కే అని ఎలా అనుకున్నామో ఫౌజీ మూవీ కూడా ఫౌజీ అని మాట్లాడుకుందాం. తర్వాత అఫీషియల్ గా వాళ్ళు నేమ్ అయితే అనౌన్స్ చేస్తారు, టైటిల్. సో అప్పటి వరకు ఫౌజీనే. ఈ మూవీ షూటింగ్ అయితే రీసెంట్ గానే స్టార్ట్ అయింది. 2 days అవుతుంది షూటింగ్ స్టార్ట్ అయ్యి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి హను రాఘపూడి గారు. ఆయన అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అయితే మాట్లాడారు. ఇప్పటి వరకు ఇట్లాంటి జోనర్ కానీ ఎవరు టచ్ చేయలేదంట. ఇట్లాంటి జోనర్ కానీ ఇట్లాంటి కాన్సెప్ట్ కానీ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు టచ్ చేయలేదు. ఈ సినిమా కోసం సపరేట్ గా ఒక వరల్డ్ నే బిల్డ్ చేస్తున్నాం అంటున్నారు. సపరేట్ వరల్డ్ ఎందుకు బిల్డ్ చేస్తారంటే ఒక సినిమా కోసం అయితే ఖచ్చితంగా తీరు, మల్టిపుల్ పార్ట్స్ ఉంటేనే సపరేట్ వరల్డ్ అనేది బిల్డ్ చేస్తారు. అండ్ కల్కి మూవీ నుంచి నిన్న సాయంత్రం ఒక అప్డేట్ వచ్చింది. అదేంటంటే కల్కి మూవీని ఈ సంవత్సరం 2025 జూన్ నుంచి స్టార్ట్ చేస్తారంట. సో జూన్ నుంచి స్టార్ట్ చేస్తే సినిమాకి ఒక 1.5 year తీసుకున్నా గానీ 2026 ఎండింగ్ కల్లా, అంటే 2026 జూలై నుంచి ఆ తర్వాత ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు సినిమా. నాకు తెలిసి 2026 డిసెంబర్ కి ఆ టైంకి కల్కి 2 అయితే ఖచ్చితంగా రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా టైటిల్ కూడా కల్కి 3000 BCS సంథింగ్ ఏదో ఉంది, అది గుర్తులేదు. టైటిల్ అయితే అలా ఆ విధంగా ఉంది. అంటే ఇది పాస్ట్ ప్రెసెంట్ కి సంబంధించింది. అంటే ఇప్పుడు కల్కి పార్ట్ 1 ఏమో ఫ్యూచర్ కి సంబంధించింది. అంటే ఫ్యూచర్ లో ప్రపంచం అంతమయ్యే కాలంలో ఉన్నప్పుడు కలి అవతారం ఎట్లా పుడతాడు, ఎన్ని కష్టాలు అనుభవించారు, ఇదంతా ఉంటది కదా. కల్కి 2 ఏమో పాస్ట్ అన్నమాట, అంటే ఇంకా బీసీ కాలంలోకి వెళ్ళిపోద్ది, పాస్ట్ లోకి. అండ్ ఇక్కడ సపరేట్ వరల్డ్ కూడా చూపిస్తున్నారంట. ఇంకోటి అంటే కల్కి పార్ట్ 1 లో మనకి శంబాలాని చూపించారు, కాశీని చూపించారు, అండ్ ఒక పైన ఒక సామ్రాజ్యం ఉంటది కదా, సుప్రీం యాస్కింగ్ సంబంధించిన సామ్రాజ్యం. ఈ 3 వరల్డ్ అయితే మనకి కల్కి పార్ట్ 1 లో చూపించారు. కానీ ఇప్పుడు కల్కి 2 లో ఇంకొక 2-3 సపరేట్ వరల్డ్ అయితే వస్తాయంట. అంటే కనీసం ఒక 2 సపరేట్ వరల్డ్స్ అయితే బిల్డ్ చేస్తారు. మరి అవి ఏంటివి? ఒకటైతే కురుక్షేత్రం అనుకుంటున్నా. అంటే కురుక్షేత్ర యుద్ధ సమయంలో కూడా మనకి కల్కి పార్ట్ 1 లో చూపించారు. ఆ యుద్ధం జరుగుతున్నది, ఆ కురుక్షేత్ర విజువల్స్ ని కొంచెం చూపించారు. కల్కి పార్ట్ 2 లో కొంచెం నేను అవి చూస్తారనిపిస్తుంది. ఎందుకంటే 3000 BC అంటే ఈ కురుక్షేత్రం జరిగే యుద్ధ టైమే అది. సో ఖచ్చితంగా పాస్ట్ లో అంటే అదే చూపిస్తారు. కురుక్షేత్ర యుద్ధాన్ని మనం అంత పెద్ద స్క్రీన్ మీద చూస్తే అది ఎలా ఉంటది అనేది నిజంగా క్రేజీ ఉంది. కల్కి పార్ట్ 1 లోనే మనకి క్లైమాక్స్ లో చాలా పెద్ద అది సస్పెన్స్ అనేది పెట్టారు అన్నమాట. సస్పెన్స్ అనాలో దాన్ని థ్రిల్లింగ్ అనాలో అర్థం కాదు, అట్లయితే ఉంటది. ఒక బటన్ నొక్కితే వేరే ప్రపంచానికి వెళ్ళిపోతాడు. అంటే బుజ్జి చెప్తుంది అనమాట, భైరవ ఈ బటన్ నొక్కితే మనం ఏ ప్రపంచానికి వెళ్తాం, ఎక్కడికి వెళ్తామో తెలియదు అని చెప్పేసి. అయినా కానీ రిస్క్ తీసుకుని నొక్కేస్తాడు. ఎక్కడికి వెళ్తారో తెలియదు, అదొక సస్పెన్స్ ఉంటది. అండ్ కర్ణుడి చేతిలో కర్ర ఉంటది కదా, ఆ కర్ణుడి చేతిలోంచి కింద పడిపోయింది మళ్ళీ. అంటే అశ్వత్థామ దగ్గరే ఉంటది. ఆ కర్రను తీసుకుంటే మళ్ళీ కర్ణుడు అవుతాడా? కర్ణుడు లుక్ లో అయితే ప్రభాస్ అయితే ఒక వేరే లెవెల్లో ఉన్నాడు. మళ్ళీ కర్ణుడిగా మారాలంటే మళ్ళీ అశ్వత్థామని కలవాలి. మరి ఎట్లా కలుస్తారు? అండ్ ఇంకో పెద్దది ఏంటంటే, పెద్ద థ్రిల్లింగ్ మూమెంట్ ఏంటంటే సుప్రీం యాస్క్ ని డైరెక్ట్ గా వెళ్తాడు ఇంకా ప్రభాస్ అన్న కోసం, అంటే భైరవ కోసం. ఇప్పుడు భైరవ దగ్గరే దీపిక పడుకునే బెడ్ ఉందన్నమాట. అంటే ఆమె కడుపులో కలి పురుషుడు జన్మించబోతున్నాడు కదా, ఆ కలి పురుషుడికి సంబంధించిన ఒక చిన్న డ్రాప్ వాడినందుకే సుప్రీం యాస్క్ ని వేరే లెవెల్లో ఉంటాడు, పవర్ఫుల్ గా అవుతాడు కదా. అట్లాంటిది ఆ కలి పురుషుల్లో ఉన్న మొత్తం భాగం సుప్రీం యాస్కిన్ లో కలిస్తే అది ఇంకా వేరే లెవెల్ రచ్చ అయితే ఉంటది. ఇంకా మీ చిన్న వాళ్ళతో సరిపోదులే, అక్కడ ఉంది కర్ణుడు భైరవ అని చెప్పేసి సుప్రీం యాస్కిన్ కూడా అర్థమైపోయినట్టుంది. ఇంకా నేనే వెళ్తాను రంగంలోకి, నేను చూసుకుంటానని చెప్పేసి కమల్ హాసన్ గారు అంటే సుప్రీం యాస్కిన్ ఇంకా బయలుదేరతారు కదా. సో ఇవన్నీ ఇట్లాంటి ఎలిమెంట్స్ అన్ని చాలా పెద్ద ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసినాయి. అంటే పార్ట్ 2 ఎలా ఉండబోతుంది, దాని మీద కొంచెం ఇంట్రెస్టింగ్ గా
ఖచ్చితంగా చూడాలి సినిమా, ఏం జరగబోతుంది, ఇట్లాంటి సస్పెన్స్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి, థ్రిల్లింగ్గా కూడా ఉంటాయి అవి. అక్కడ వచ్చి ఎలివేషన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా కురుక్షేత్ర యుద్ధాన్ని చూపిస్తే గనక నిజంగా 2000 కోట్లు అనేది సినిమాకి చాలా చిన్న టార్గెట్. నిజంగా గైస్, లిటరల్లీ కురుక్షేత్ర యుద్ధాన్ని ఒక 5 నిమిషాలు చూపించినా కానీ థియేటర్లో తగలబడిపోతాయి. 2000 కోట్లు అనేది చాలా చిన్న టార్గెట్ అయిపోద్ది అప్పుడు కల్కి 2 మూవీకి. సో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఉంది కల్కి 2 మూవీ మీద. సో కల్కి 2 కోసం చాలా మంది కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ దానికి తోడు స్పిరిట్ మూవీ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. స్పిరిట్ అయితే ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంటే ఒక డిఫరెంట్ జోనర్. ఫౌజీ సినిమా ఒక డిఫరెంట్ జోనర్, కల్కి మూవీ కూడా మైథాలజీ ఇదంతా ఉంటుంది. దానికి తోడు స్పిరిట్ మూవీ గురించి కూడా అప్డేట్ వచ్చింది. స్పిరిట్ మూవీ కూడా ఈ సంవత్సరమే షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్పిరిట్ మూవీకి సంబంధించిన మ్యూజిక్స్ మొత్తం సెట్ అయినాయి అంట, స్క్రిప్ట్ అంతా రెడీగా ఉంది, ఇంకా షూటింగ్ స్టార్ట్ చేయడమే. సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఎప్పుడో అనౌన్స్ చేశారు 2025 జనవరి ఫిబ్రవరి ఆ టైంలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పేసి. అంటే నెక్స్ట్ మంత్ షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఒకేసారి 3-4 సినిమాలకి ప్రభాస్ అన్న వర్క్ చేయబోతున్నాడు. ఫౌజీ సినిమానా, కల్కి 2, స్పిరిట్ మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు రాజాసాబ్ మూవీ షూటింగ్ లో ఉంది. అంటే రాజాసాబ్ మూవీ షూటింగ్ అయిపోయి ఉండొచ్చు, ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ ఆ వర్క్ అయితే ఉండుండొచ్చు మాక్సిమం నాకు తెలిసి. కనీసం 3 సినిమాలకైనా ఒకే సంవత్సరంలో చాలా బిజీగా యాక్ట్ చేస్తాడు ప్రభాస్ అన్న. మరి ఈ సినిమాలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే, రాజాసాబ్ అయితే ఏప్రిల్ 10వ తారీఖుని అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ డేట్ అయితే పోస్ట్ పోన్ అవుతుంది ఖచ్చితంగా. అదైతే ఏప్రిల్ 10వ తారీఖున రాదు, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం లేట్ అవుతుందంట. ఎందుకంటే చాలా హై ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా పెద్ద విజువల్స్ ని ప్లాన్ చేస్తున్నారు. సైలెంట్ గా వచ్చి అందరినీ భయపెట్టే ప్లాన్ లో ఉన్నారంట. సినిమా పైన అయితే అంచనాలు పెద్దగా ఏం లేవు అనుకుంటున్నారు. కానీ నార్త్ లో ఇట్లాంటి హర్రర్ కామెడీకి అయితే చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. సో అక్కడ ఈజీగా కలెక్షన్స్ అయితే వస్తాయి. మనకి ఏదన్నా 2000 కోట్లు రావాలన్నా, కనీసం 1000 కోట్లు రావాలన్నా హిందీ మార్కెట్ నుంచే మనకి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. అక్కడ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మన తెలుగులో పోల్చుకున్నా కానీ హిందీలోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి మనకి. రీసెంట్ గా వచ్చిన స్త్రీ 2 మూవీ కూడా 660 కోట్లు హిందీ నుంచి వచ్చాయి. నార్త్ లో హర్రర్ కామెడీకి చాలా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ప్రభాస్ అన్న కూడా చాలా ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి ఈ సినిమాకి ఈజీగా 1000 కోట్లు వస్తాయి. కనీసం 800 కోట్లు అయినా ఖచ్చితంగా వస్తాయి. సో దీనికి హైప్ లేదు, ఏం లేదు, చూడాలా వద్దా అనుకోమాకండి. ఖచ్చితంగా మూవీకి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇంకా 2025లో అయితే ఓన్లీ రాజాసాబ్ మూవీ ఒకటే వస్తుంది. అది కూడా జూన్ జూలై ఆ టైంలో అయితే వస్తుంది, ఏప్రిల్లో అయితే రాదు. ఇంకా కల్కి 2 మూవీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే చెప్పేశాను కదా, 2026 డిసెంబర్ ఆ టైంకి వస్తుంది, లేకపోతే 2027 జనవరికి రావచ్చు. ఈ సంవత్సరం అయితే రాజాసాబ్ ఒకటి వస్తుంది. వచ్చే సంవత్సరం అంటే 2026లో ఫౌజీ సినిమా వస్తుంది మాక్సిమం. కల్కి అంటే కొద్దిగా పెద్ద వర్క్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ కానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, షూటింగ్ కానీ చాలా ఎక్కువ టైం పట్టిద్ది. ఫౌజీ మూవీ కూడా చాలా పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు, దానికి కూడా సపరేట్ వరల్డ్. కాబట్టి 2026 ఎండింగ్ కల్లా ఫౌజీ వచ్చే అవకాశం అయితే ఉంది. 2027 స్టార్టింగ్ లో అంటే ఏప్రిల్ ఆ టైంకి కల్కి 2 మూవీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా సలార్ నుంచి అయితే ఎట్లాంటి అప్డేట్ లేదు. ఎందుకంటే ప్రెజెంట్ ప్రశాంత్ నీల్ గారు అయితే ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలి కదా, దాని తర్వాత సలార్ 2 ప్లాన్ చేస్తారు, దాని తర్వాత KGF 3. సో మనం సలార్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడైతే రాదు, అది 2028 కూడా నాకు తెలిసి రాదనుకుంటున్నాను. 2029 ఎండింగ్ లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకే సినిమాలు రావా 2028 2027లో అంటే లోకేష్ కనకరాజు గారితో ఒక సినిమా ఉంది, అది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదా స్పై యూనివర్స్ నుంచి ఒక సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది. లేదా హుంబాలే ఫిలిమ్స్ అయితే 3 సినిమాలకు సైన్ చేయించుకున్నారు, దాంట్లో ఏదో ఒక సినిమా తీసే అవకాశం అయితే ఉంటుంది. ఇదంతా ప్రభాస్ అన్న డేట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రభాస్ అన్న డేట్స్ ఇస్తే ఈ సినిమాలు కూడా వరుసగానే వస్తూ ఉంటాయి. కానీ ప్రభాస్ అన్న ఒక్క సంవత్సరంలోనే అంటే ఒకేసారి 3 సినిమాలకి షూటింగ్ కి వెళ్తున్నారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అంటే ఆయనకి డూప్స్ కూడా ఉంటారండి. ఆయన పర్సనాలిటీ సంబంధించిన డూప్స్ అయితే ఒక 2-3 అయితే ఉన్నారు, వాళ్ళు కూడా మేనేజ్ చేస్తారు. దానికి సంబంధించిన షెడ్యూల్స్ ఉంటాయి, దానికి సంబంధించిన టైమ్స్ అనే డేట్స్ అనేవి ఇంకా ప్రభాస్ అన్న మీద డిపెండ్ అయి ఉంటాయి. ప్రభాస్ అన్న అయితే మాటిచ్చాడు కదా, సంవత్సరానికి ఒక సినిమా కానీ 2 సినిమాలు అయితే ఖచ్చితంగా చేస్తాను, ఒకటైతే ఖచ్చితంగా చేస్తాను, ఇంకా 2 అంటారా కొంచెం కష్టపడి 2 తీస్తాను, కాబట్టి తక్కువ మాట్లాడతానని చెప్పేసి. సో ఆ విధంగా 1-2 సినిమాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ సంవత్సరానికి ఖచ్చితంగా ఒకటైతే డ్యామ్ షూర్ వస్తుంది. నేనైతే కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నాను, సలార్ 2 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను, అండ్ స్పిరిట్ మూవీ కోసం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అసలు ప్రభాస్ అన్న ప్రతి ఒక్క మూవీ గురించి వెయిటింగే. ఆయన అపీరియన్స్ ఉంటే చాలు, ఆ కట్అవుట్ కి, ఆ స్వాగ్ అంటే ఆయన ఫైట్ మూమెంట్స్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ ఇష్టం. ఆ ఫైట్స్ చేసేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అది యూనిక్ అనమాట. ఏ హీరో కూడా అట్లాంటి బాడీ లాంగ్వేజ్ నేను ఇంతవరకు చూడలేదు. సలార్ లో కావచ్చు, అంత ముందు కావచ్చు, ఆయన రన్నింగ్ స్టైల్ కానీ, ఆయన గన్ పట్టుకునే విధానం కానీ, ఆ కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా వాడారంటారు కదా, అది నిజంగా అది చూస్తే నిజమే అనిపిస్తుంది. అసలు ఫైట్స్ అప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ ఎవరికి రాదు. ఆ బాడీ లాంగ్వేజ్ ఇంతవరకు అట్లాంటి బాడీ లాంగ్వేజ్ చాలా యూనిక్ గా ఉంటుంది, ఎక్కడా చూడలేదు కూడా. సో నేనైతే ప్రతి ఒక్క మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉంటే వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.